హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి జావ అండి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలా అన్నది చూసేద్దాం. ముందుగా నేను పెరుగు తోడు పెట్టుకున్నాను. అది మట్టి కుండలో పెట్టుకుంటానండి. పాట్ అంటాం కదా, అందులోని మనకి స్ట్రక్చర్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఆ పెరుగుని మనం పల్చగా మజ్జిగలాగా చేసేసుకోవాలి. ఒకవేళ మజ్జిగ చేసుకునేది మీకు కనుక లేకుంటే బ్లెండర్లో వేసుకుని కూడా పల్చటి మజ్జిగలాగా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జావా తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్న తర్వాత దానికి కావలసినన్ని వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వేలోపుగా మనం పిండిని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకుని నేను స్పూన్ తోటే మెజర్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ తీసుకుంటానండి. నేను వాటర్ తీసుకున్నాను కదా, ఆ వాటర్కి తగ్గట్టుగా నాకు ఈ టేబుల్ స్పూన్తో 3 స్పూన్స్ పిండి సరిపోతుంది. ఈ క్వాంటిటీ మనకి 5-6 మెంబర్స్ వరకు సరిపోతుందండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ ఇవి లమ్స్ లేకుండా చక్కగా కలుపుకుందాము. ఒకవేళ మనకి బజార్లో రాగులు దొరికితే కనుక అవి తెచ్చుకొని ఇంట్లోనే ఎలాగా చక్కగా క్లీన్ చేసుకుని మిల్లికి పిండి ఆడించుకోవాలి అన్నది నేను వీడియో చేశానండి. ఒకవేళ ఆ వీడియో లింక్ కనుక మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే రాగులు అన్నది క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. పిండి లమ్స్ లేకుండా ఎక్కడాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈలోపు మనకి వాటర్ బాయిల్ అయిపోతాయి. చూసారు కదండి, ఈ మాత్రం పల్చగా కలుపుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అన్నది మనకి ఇలా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. ఈలోపు మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోతాయి. ఒకసారి వాటర్ కూడా చూసుకుందాము. చూసారు కదా, మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ అన్నది స్లోలో పెట్టుకొని మనం పిండిని పోసుకుంటూ ఇలాగ కలుపుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి ఒకేసారి వేసుకున్న హైలో పెట్టుకున్నా మనకి ఉండలు కట్టేస్తుంది. అందుకు ఇలా కలుపుకుంటూ చక్కగా వేసుకోవాలి స్లోగా. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఒకే సైడ్కి కలపాలి అంటారు, అందుకని ఒకే సైడ్కి కలుపుకోండి. మీకు ఉండలన్నది కట్టకుండా చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇది ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసేసరికి ఇది కుక్ అయిపోతుందండి. చూసారు కదా, మనకి పిండి అన్నది కూడా కొంచెం గట్టిపడుతుంది. దాన్ని బట్టి మనకి టేస్ట్ కానీ కలర్ స్మెల్ కానీ కలర్ కానీ 2 డిఫరెంట్ అవుతాయి మనకి ఇది కుక్ అయిపోయేసరికి. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. చూసారు కదా, మనకు ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా చాలా సాఫ్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ అన్నది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ మాత్రం చిక్కదనం కూడా మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం చిక్కగా అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బాగా పల్చగా అయితే మజ్జిగ కలిపేసరికి ఇంకా పల్చగా అయిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మీరు కూడా చూసుకోండి. ఒకవేళ పిండి కనుక పల్చగా అయినట్లయితే ఇంకొంచెం ఎక్కువసేపు పిండిని ఉడకనిస్తే అది కొంచెం చిక్కబడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీనిలో మజ్జిగ ఎలా యాడ్ చేసుకొని ఎలా సర్వ్ చేసుకోవాలన్నది చూద్దాము. ఇందులో నేను షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది వేయలేదండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో 2 నుంచి 3 గరిటెల వరకు రాగి జావని వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం షుగర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్ది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ అన్నది, దాన్ని యాడ్ చేసుకుందాము. కొద్ది యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుందా లేదా అన్నది. మీకు మజ్జిగ ఎక్కువగా కావస్తే మజ్జిగ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే రాగి జావ ఎక్కువ కావస్తే రాగి జావ యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా మిక్స్ చేసుకోండి. నేను పల్చగా ఉంది కదా, ఇంకొంచెం రాగి జావని యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా స్పూన్తో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే.
చాలా ఈజీ అండి. ఇది కనుక ఇయర్లో ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు, కానీ సమ్మర్లో తీసుకుంటే మాత్రం మనకి నీరసం కానీ బాడీ డీహైడ్రేషన్ అయిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవండి. మార్నింగ్ తీసుకుంటే ఒక గ్లాసు చాలా బాగుంటుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవడమే. నేను పైన కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. మనం క్యాపిచినో కానీ డల్గొనో కాఫీ కానీ డెకరేట్ చేస్తారు కదా, అలానే కొద్ది డెకరేట్ చేస్తున్నాను. రాగి జావతోటే ఇది డెకరేట్ చేస్తున్నానండి. మనం ఇది మజ్జిగ యాడ్ చేస్తాం కదా, ఒకవేళ ఇందులో షుగర్ అటువంటివి యాడ్ చేసుకుంటే కనుక మనం షుగర్ సిరప్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. టేస్ట్ అన్నది బాగానే ఉంటుంది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చాలా హెల్తీ అండి. అలాగే ఎముకల పటుత్వానికి కానీ బ్లడ్ లెవెల్స్ పెరగడానికి కానీ చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా యాక్టివ్గా ఉండటానికి చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ డ్రింక్ ఇది. సమ్మర్లో మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.